నమస్తే. ఈరోజు వీడియోలో మనం అమెరికాలో యూనివర్సిటీలు ఏ విధంగా అడ్మిషన్స్ ఇస్తాయి, అడ్మిషన్ ప్రొసీజర్స్ ఏంటి, అడ్మిషన్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫీజులు ఎలా ఉంటాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. నమస్తే, నా పేరు నర్సిరెడ్డి. నేను హైదరాబాద్లో ప్రొమాక్ జిఆర్ఈ ఐఈఎల్టీఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మరియు అడ్మిషన్ కన్సల్టెన్సీని గత 25 సంవత్సరాలుగా నడుపుతున్నాను. చాలా సంవత్సరాల నుంచి చాలా మంది తెలుగు వాళ్ళు అమెరికాలో పై చదువులకు వెళ్ళి అక్కడ సెటిల్ అయినారు. గత 2-3 సంవత్సరాలుగా కొంచెం ట్రంప్ చాలా ఏదో తెలుగు వాళ్ళని వెనక్కి పంపిస్తున్నాడు అనే భయాల వల్ల కొంత తగ్గిపోయింది. కానీ గత 6 నెలలుగా సంవత్సరంగా మళ్ళీ అమెరికా క్రేజ్ పెరుగుతూ ఉంది. మీలో చాలా మంది అమెరికాలో ఎంఎస్ లేక ఎంబీఏ చదువుదామని అనుకుంటారు. చదవాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ ఇలాంటివి కూడా చదవచ్చు ఇంటర్మీడియట్ తర్వాత. కానీ ఇవాళ లెక్చర్లో మనం ముఖ్యంగా అమెరికాలో ఎంఎస్ ఆర్ ఎంబీఏ చదవడం ఎలా అనే దాని గురించి నేర్చుకుందాం. అమెరికాలో మనం ఏదైనా ఎంఎస్ కానీ ఎంబీఏ కానీ చేయాలంటే 2 బేసిక్ కండిషన్స్. మొదటిది, మీరు అమెరికా యూనివర్సిటీలో చేరే రోజుకు మీకు 16 సంవత్సరాల ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అంటే మీరు చదివిన డిగ్రీ 4-ఇయర్ డిగ్రీ అయితే, లేక 4 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండే డిగ్రీ అయితే, అంటే మీరు బీటెక్ ఇలాంటి డిగ్రీలు చదివితే పర్ఫెక్ట్లీ ఎలిజిబుల్. కొంతమంది బిఎస్సి, బీకామ్, బిఏ 3 సంవత్సరాల డిగ్రీ చదువుకుంటారు. వాళ్లకు కొంచెం కష్టం. ఎందుకంటే అమెరికాలో ఏ యూనివర్సిటీ అయినా మాస్టర్స్ ప్రోగ్రామ్కు 16 సంవత్సరాల కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్ తర్వాత 4-ఇయర్ డిగ్రీ అడుగుతుంది. మీరు 3-ఇయర్ డిగ్రీ చదివినట్లయితే ఇంకొక 1 ఇయర్ ఏదైనా యూనివర్సిటీ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తెచ్చుకొని దాని తర్వాత అప్లై చేయడం మంచిది. అతి కొద్ది యూనివర్సిటీలు 15-ఇయర్ డిగ్రీని కూడా పర్మిట్ చేస్తాయి, కానీ అది చాలా తక్కువ నంబరు. అంతేగాక అంత మంచి యూనివర్సిటీలు ఉండవు. సో మీరు 4 ఏళ్ల డిగ్రీ చదివితే సేఫ్. రెండోది, మీరు అమెరికాలో ఎంబీఏ కాకుండా వేరే ఇంకా ఏదైనా మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలంటే, అంటే ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఎంఎస్ మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎంఎస్ బయాలజీ కావచ్చు, ఎంఎస్ కెమిస్ట్రీ కావచ్చు, ఎంఏ ఎకనామిక్స్ కావచ్చు, ఎంఏ హిస్టరీ కావచ్చు, ఎంఏ పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, ఏ కోర్స్ చదువుదాం అనుకున్న మాస్టర్స్ ప్రోగ్రామ్ మీరు జిఆర్ఈ అనే ఒక ఎగ్జాము మరియు టోఫెల్ ఐఈఎల్టీఎస్ ఈ 2 ఎగ్జామ్స్ లో ఒక ఎగ్జామ్ తప్పకుండా రాయాల. టోఫెల్ ఐఈఎల్టీఎస్ ఈ రెండిట్లలో 1 ఎగ్జామ్ రాయాల, 2 అక్కర్లేదు. టోఫెల్ ఐఈఎల్టీఎస్ ఈ 2 కూడా మీకు ఆ అమెరికా వాళ్ళు, ఫారిన్ కంట్రీ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ మీరు అర్థం చేసుకునే ఎబిలిటీ ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తుంది. అందులో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్ అని 4 సెక్షన్లు ఉంటాయి 2 ఎగ్జామ్స్ లో కూడా. కొన్ని కాన్వర్సేషన్స్ ప్లే చేసి అది మీకు అర్థమవుతుందా లేదా అని టెస్ట్ చేస్తాడు, వాళ్ళ యాక్సెంట్ అది. కొన్ని ప్యాసేజీలు ఇచ్చి దాని కింద కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు, అంటే మీరు ఇంగ్లీష్ని చదివి అర్థం చేసుకునే శక్తి ఉందా లేదా అనేది. మీకు కొన్ని టాపిక్స్ మీద మిమ్మల్ని మాట్లాడమంటాడు, అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారా లేదా అనేది. అంతే, కొన్ని టాపిక్ల మీద ఎస్ఏలు రాయమంటాడు, అంటే మీకు ఇంగ్లీష్ రాయడం. ఈ 4 స్కిల్స్ ని టెస్ట్ చేస్తాడు టోఫెల్లో కానీ ఐఈఎల్టీఎస్ లో కానీ. ఈ 2 ఎగ్జామ్స్ లో ఏది రాసినా పర్వాలేదు, ఒకటి రాయాలి. అది కాక మీరు ఎంబీఏ తప్ప ఇంకా ఏ కోర్స్ చేద్దాం అనుకున్నా జిఆర్ఈ అనే ఎగ్జామ్ రాయాలి. అయితే గత 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల ఆల్మోస్ట్ అమెరికాలో ఉన్న అన్ని యూనివర్సిటీలు కూడా జిఆర్ఈ స్కోర్ అడగడం లేదు. జిఆర్ఈ ఆప్షనల్ చేశారు. అంటే మీరు జిఆర్ఈ రాసి స్కోర్ పంపిస్తే దాని ప్రకారం మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసి మీకు అడ్మిషన్ స్కాలర్షిప్ ఇస్తాము. మీరు జిఆర్ఈ రాయకపోయినా మీ ఐఈఎల్టీఎస్ స్కోరు, మీ అకాడమిక్ రికార్డు వీటిని బట్టి మేము అడ్మిషన్ ఇస్తాము అంటున్నారు. కానీ స్కాలర్షిప్ల కోసము, మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ కోసము
వీసా దగ్గర మీకు పెద్దగా క్వశ్చన్లు అడగకుండా వీసా రావాలంటే జిఆర్ఈ రాసి మంచి స్కోర్ తెచ్చుకోవడం అడ్వైజబుల్, తప్పనిసరి కాదు, అడ్వైజబుల్. మీరు ఎంబీఏ చదవాలనుకుంటే అమెరికాలో జిమాట్ అనే ఒక ఎగ్జామ్ రాయాలి. అగైన్ ఐఈఎల్టీఎస్ టోఫెల్ ఈ రెండిట్లలో ఒక ఎగ్జామ్ రాయాలి. అయితే గత 10 సంవత్సరాల నుంచి అంటే సుమారు 2010 నుంచి అన్ని కాలేజీలు, అన్ని ఎంబీఏ కాలేజీలు అమెరికాలో వేరే దేశాల్లో ఉన్న అన్ని కాలేజీలు కూడా జిఆర్ఈ స్కోర్ని కూడా ఎంబీఏ అడ్మిషన్కు ఎలిజిబుల్గా చేశాయి. కాబట్టి మీరు జిఆర్ఈ స్కోర్తో ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా చేయొచ్చు, ఎంబీఏ కూడా చేయవచ్చు. సో ఈ 2 కండిషన్లు అంటే మీకు 16 ఇయర్స్ ఎడ్యుకేషను, తర్వాత ఐఈఎల్టీఎస్ టోఫెల్లో ఒక ఎగ్జాము అండ్ జిఆర్ఈ కానీ జిమాట్ కానీ రాస్తే మీరు అమెరికన్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ కోసం ఎలిజిబుల్. అమెరికా యూనివర్సిటీలు ఏమేమి రిక్వైర్మెంట్స్ అడుగుతాయి, ఏమేమి చూస్తాయి? జనరల్గా అమెరికాలో అడ్మిషన్ 4 క్రైటీరియా మీద డిపెండ్ అవుతుంది. మొట్టమొదటి మీ అకాడమిక్ రికార్డు, అంటే మీ డిగ్రీలో మీ పర్సంటేజ్, మీ పర్ఫార్మెన్స్ ఏమన్నా మినిమం పర్సంటేజ్ అని ఉందా? మినిమం పర్సంటేజ్ అని అమెరికాలో ఏ యూనివర్సిటీ కూడా లేదు. మీరు ఫస్ట్ క్లాస్ వచ్చినా సెకండ్ క్లాస్ వచ్చినా మీరు అమెరికన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. కాకపోతే మీకు తెలియదు ఏముంది, మంచి పర్సంటేజ్ ఉంటే మంచి కాలేజీలో రావచ్చు, తక్కువ పర్సంటేజ్ ఉంటే కొంచెం తక్కువ రేంజ్ కాలేజీలకు పోవాల్సి ఉంటుంది. పర్సంటేజ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. పర్సంటేజ్, జీపీఏ, గ్రేడ్ పాయింట్ ఇది పెద్ద మేజర్ ఇష్యూ కాదు. కానీ బ్యాక్లాగ్స్ అంటే ఏంటి? మీరు మీ డిగ్రీలో ఏదైనా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి మళ్ళీ రాసి పాస్ అయినారా? మీ సర్టిఫికెట్లో మీరు ఒకసారి ఫెయిల్ అయినట్టే ఏమైనా మార్క్ వస్తుందా? అట్లా వస్తే అది బ్యాక్లాగ్ అంటారు. మీరు 2-3 సబ్జెక్ట్, సపోజ్ బీటెక్ ఉందనుకోండి, బీటెక్లో 2-3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయితే అది పెద్ద ఇష్యూ కాదు. కానీ జనరల్గా 4-5 కన్నా ఎక్కువ సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ ఉండి పాస్ అయితే అది కొద్దిగా మంచి యూనివర్సిటీలు కొంచెం లోగా చూస్తాయి. దాన్ని మీడియం అండ్ లో రేంజ్ కాలేజీలో అడ్మిషన్ ఈజీగానే వస్తుంది. కానీ టాప్ యూనివర్సిటీస్లో కొద్దిగా బ్యాక్లాగ్స్ ఉంటే నెగటివ్ అవుతుంది. సో అకాడమిక్ రికార్డు, మీ మార్క్స్, మీ పర్సంటేజ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. అమెరికాలో జీపీఏ సిస్టమ్ ఉంటుంది. అమెరికాలో 4 జీపీఏ, 4.0 జీపీఏ ఉంటుంది స్కేల్. మనలాగా మన దగ్గర పర్సంటేజ్ ఉంటుంది 100 మార్క్స్. కొన్ని కాలేజీల్లో 10 జీపీఏ ఉంటుంది. కానీ అమెరికాలో అన్ని యూనివర్సిటీలో కూడా స్టాండర్డ్ 4.0 జీపీఏ ఉంటుంది. 4.0 జీపీఏకు 3.0 జీపీఏ వస్తే, దానికన్నా ఎక్కువ వస్తే మంచి కాలేజీలో ఎలిజిబుల్ ఉంటుంది. ఎంత చెత్త కాలేజ్ అయినా మినిమం 2.5 జీపీఏ అడుగుతాడు. అంటే ఏంటి సార్, 3 out of 4 అంటే 75% కాదు. అక్కడ జీపీఏ క్యాలిక్యులేషన్ కొంచెం వేరే రకంగా ఉంటుంది. మీకు 60% వచ్చినా అది 3 జీపీఏ కావచ్చు. ఓకే, మీరు మీ జీపీఏ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే WES.org, WES.org, వరల్డ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది ఇది ఒక ఆర్గనైజేషన్. WES.org అనే వెబ్సైట్లోకి వెళ్తే బిగినింగ్ లోనే జీపీఏ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. అందులోకి ఎంటర్ అయ్యి మీరు మీ డిగ్రీలో చేసిన సబ్జెక్టులన్నీ లిస్ట్ అవుట్ చేసి ఒక్కొక్క దానికి మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అంటే, మన దగ్గర ఒక్కో సబ్జెక్ట్ 100 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్. అందులో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని ఎంట్రీ చేసి అన్ని ఎంట్రీ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ జీపీఏ అంటే ఆ వెబ్సైట్ మీకు మీ జీపీఏని క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది. అది స్టాండర్డ్. సో మీరు 3 జీపీఏ పైన వస్తే మంచి కాలేజీలకు అప్లై చేయొచ్చు. 2.5 జీపీఏ వస్తే మీరు అమెరికాలో అడ్మిషన్కి ఎలిజిబుల్. 2.5 కన్నా తక్కువ వస్తే అమెరికా లెక్కలో ఫెయిల్ అన్నట్టు. సో మీరు డిగ్రీ పాస్ అయితే మీరు అమెరికా వెళ్ళవచ్చు. కానీ మంచి జీపీఏ ఉంటే మంచి కాలేజీలకు స్కాలర్షిప్లు అది ఎలిజిబుల్. కొద్దిగా బ్యాక్లాగ్స్ అనేది కొద్దిగా నెగిటివ్గా చూస్తారు. రెండోది మీ జిఆర్ఈ, ఐఈఎల్టీఎస్ స్కోర్లు. ఇవి మంచి స్కోర్లు ఉంటే ఐఈఎల్టీఎస్ మినిమం 6.5 అడుగుతారు అవుట్ ఆఫ్ 9. 6.5 కన్నా తక్కువ వస్తే అడ్మిషన్ రావడం కష్టం.
కొన్ని తక్కువ లెవెల్ కాలేజీలు 6 కూడా అడ్మిషన్ ఇస్తాయి, కానీ వీసా దగ్గర ఇష్యూ కావచ్చు. IELTS రాస్తే కనీసం 6.5 తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. TOEFL 120 మార్క్స్ ఉంటుంది. అడ్మిషన్ కు మీకు ప్రతి యూనివర్సిటీ 80, 82 అట్లా అడుగుతాయి. 79 నుంచి 82 మినిమం. 100 అబోవ్ వస్తే సూపర్. 100 అబోవ్ వస్తే మీకు అన్ని టాప్ కాలేజీల్లో సీట్లు వస్తాయి. ఇవి కాక ప్రతి యూనివర్సిటీ కూడా మిమ్మల్ని 2 రికమెండేషన్ లెటర్స్ అడుగుతుంది, 2 లేక 3. రికమెండేషన్ లెటర్స్ ఎవరిస్తారు? మీ ప్రొఫెసర్లు. మీరు ఏ చదివారో కాలేజీలో ఆ ప్రొఫెసర్లోని మీరు పోయి, సార్ మాకు అడ్మిషన్కు రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అంటే, వాళ్ళు ఫలానా ఫలానా స్టూడెంట్, చాలా మంచి స్టూడెంట్, చాలా బ్రిలియంట్ స్టూడెంట్, క్లాస్లో మంచి టాపరు, మంచిగా ఎక్స్ట్రా ఇవన్నీ జనరల్గా రాసిస్తారు. ఒక 1 పేజ్ లెటర్ హెడ్ మీద ఇస్తారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ రికమెండేషన్స్ అయినాయి. వాళ్ళ ఈమెయిల్ ఐడి మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆ అప్లికేషన్ ఫామ్ లో ఈమెయిల్ ఐడి వాళ్ళ యూనివర్సిటీ డైరెక్ట్ ప్రొఫెసర్ కు లింక్ పంపిస్తుంది. వాళ్ళు ఈమెయిల్లో రికమెండేషన్ రాయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్. 4వ రిక్వైర్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీలు కూడా మిమ్మల్ని ఒక 2 to 3 పేజ్ ఎస్ఏ రాయమంటే, ఆ ఎస్ఏ ఏంటి? మీరు ఏం చదివారు, మీరు ఎలా చదివారు, మీకు ఈ సబ్జెక్ట్ చదవడానికి మోటివేషన్ ఎలా వచ్చింది, ఏ విధంగా ఈ సబ్జెక్ట్లో మీరు స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు, ఇప్పుడు అమెరికాలో ఎందుకు చదువుకోవడానికి పోదామనుకుంటున్నారు, మీరు అమెరికాలో చదువుతున్న ప్రోగ్రామ్, చదవాలనుకుంటున్న ప్రోగ్రాము ఆ యూనివర్సిటీ మీరు ఇంతవరకు చదివి డెవలప్ చేసుకున్న దానికి ఏ విధంగా లింక్ అవుతుంది, మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, మీ డ్రీమ్స్ ఏంటి, ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఏ విధంగా మ్యాచ్ అవుతుంది అనేది ఒక 2 పేజ్ ఎస్ఏ రాయాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్. సాధారణంగా ఈ 4 క్రైటీరియాని చూసి, అంతే మీద ఏదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నా, ఏమన్నా అవార్డ్స్ ఉన్నా, ఏమన్నా రీసెర్చ్ పేపర్స్ పబ్లికేషన్స్ ఉన్నా, ఏమన్నా సెమినార్స్ ప్రజెంటేషన్స్ మీరు ఇచ్చినా, అవన్నీ కూడా మీరు మీ ఎస్ఓపిలో అంతే మీ అప్లికేషన్ ఫామ్ లో మెన్షన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చాలా వాల్యుబుల్ అవుతాయి. సో మీరు ఈ కండిషన్స్ తోని మీరు అమెరికా యూనివర్సిటీలకు అప్లై చేయవచ్చు. మీ అకాడమిక్ రికార్డు, మీ GRE అండ్ IELTS స్కోర్లు, మీ రికమెండేషన్ లెటర్లు, మీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఇవి 4 ముఖ్యమైన కండిషన్స్. ఈ 4 కండిషన్స్ తో మీరు యూనివర్సిటీలకు ఎప్పుడు అప్లై చేసుకోవాలి? అమెరికాలో యూనివర్సిటీలు అడ్మిషన్ 2 టైమ్స్ ఇస్తాయి. ఒకటి ఆగస్టు, రెండోది జనవరి. ఆగస్టులో మీరు అమెరికాలో ఎంటర్ అయితే దాన్ని ఫాల్ అంటారు. జనవరిలో అమెరికా యూనివర్సిటీలో ఎంటర్ అయితే దాన్ని స్ప్రింగ్ అంటారు. మీరు ఆగస్ట్ అంటే ఫాల్లో మీరు అమెరికన్ యూనివర్సిటీలో జాయిన్ కావాలంటే సాధారణంగా మీ అప్లికేషన్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కల్లా యూనివర్సిటీ దగ్గర మీ కంప్లీటెడ్ అప్లికేషన్ ఉండాలి. అంటే మీ అప్లికేషన్ ఫామ్, మీ GRE స్కోర్, IELTS స్కోర్, మార్క్ షీట్స్, రికమెండేషన్ లెటర్స్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అండ్ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తో టాప్ యూనివర్సిటీలు జనరల్ గా జనవరికి ఎండ్ అవుతాయి. కొంచెం మీడియం రేంజ్ కాలేజీలు ఫిబ్రవరి వరకు ఉంటాయి. కొంచెం బిలో యావరేజ్ కాలేజీలు మార్చ్ వరకు ఉంటాయి. మరీ కొన్ని కాలేజీలు అయితే ఏప్రిల్ దాకా కూడా ఓపెన్ ఉంటాయి. కాబట్టి మీరు ఆగస్టులో పోదలుచుకుంటే మీరు జనవరి, ఫిబ్రవరి కల్లా అప్లై చేసుకుంటే మంచిది. మంచి యూనివర్సిటీలలో విత్ స్కాలర్షిప్ మీకు అడ్మిషన్ వస్తుంది. అదే జనవరిలో మీరు అమెరికాకు వెళ్ళాలనుకుంటే మీకు అప్లికేషన్ డెడ్ లైన్స్ ఆగస్టు, సెప్టెంబర్లో ఉంటాయి. మంచి కాలేజీలు అయ్యి కొన్ని యావరేజ్, బిలో యావరేజ్ కాలేజీలు అక్టోబర్ వరకు కూడా ఉంటాయి. కానీ ఆగస్టు, సెప్టెంబర్ కల్లా మీరు అప్లై చేస్తే మంచిది. సో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఆ అప్లికేషన్ అంతా కూడా ఎగ్జామిన్ చేసి మీరు సూటబుల్ క్యాండిడేట్ అనుకుంటే మీకు అడ్మిషన్ ఆఫర్ లెటర్ అని పంపిస్తారు ఈమెయిల్లో. అడ్మిషన్ ఆఫర్ లెటర్ అని పంపించిన తర్వాత అందులో మీకు 1 year కు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో రాస్తారు. ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క ఖర్చు ఉంటుంది.
సుమారుగా ఇది $20,000 నుంచి $40,000 వరకు ఉంటుంది. అంటే సంవత్సరానికి 15 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంటుంది యూనివర్సిటీని బట్టి. అయితే మీకు అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత కొన్నిసార్లు అప్లికేషన్ ఫామ్ని అడుగుతారు. ఇది మీరు నా దగ్గర అమెరికా యూనివర్సిటీలో చదవడానికి 1 ఇయర్కు సరిపోయే డబ్బులు ఉన్నాయి అని చెప్పి మీరు బ్యాంకులో ఆ డబ్బులు చూపించి ఆ బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన లెటర్ని మీరు ఒక అప్లికేషన్ ఫామ్లో ఒక ఫామ్ ఉంటుంది, అది ఫిలప్ చేసి మీరు యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలి. ఇది ఫండమెంటల్ రిక్వైర్మెంట్. మనం ఫైనాన్షియల్ ప్రూఫ్ చూపిస్తే అప్పుడు మనకు I-20 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. మనం ఫైనాన్షియల్ ప్రూఫ్ చూపించకుండా I-20 డాక్యుమెంట్ రిలీజ్ కాదు. ఆ I-20 డాక్యుమెంట్ అనేది మస్ట్ ఫర్ వీసా ఇంటర్వ్యూ. మీకు I-20 డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఆ I-20 బేసిస్ మీద ఇంకా కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తో మీరు వీసాకి వెళ్తారు. వీసా ఇంటర్వ్యూలో వీసా ఆఫీసర్ మీ రీజన్స్ కు, మీ క్యాపబిలిటీస్ కు కన్విన్స్ అయి మీకు స్టూడెంట్ వీసా ఇస్తే మీరు ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళిపోయి MS చదువుకోవచ్చు. ఒకవేళ ఏదైనా దురదృష్టవశాత్తు వీసా రిజెక్ట్ అయితే మళ్ళీ వీసాకు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, లేకుంటే ఇంకా మంచి యూనివర్సిటీకి ఏదైనా అడ్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో చదువుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే 1 రూపీ కూడా ఖర్చు కాకుండా అమెరికాలో MS చదువుకోవచ్చు, ₹1,00,00,000 ఖర్చు పెట్టి కూడా అమెరికాలో చదువుకోవచ్చు. అలా ఎలా? మీకు మంచి GRE స్కోరు, మంచి అకాడమిక్ రికార్డు, మంచి ప్రొఫైల్ ఉంటే అమెరికా యూనివర్సిటీలు చాలా స్కాలర్షిప్లు ఇస్తాయి. స్కాలర్షిప్లు 4-5 రకాలు ఉంటాయి. టీచింగ్ అసిస్టెంట్షిప్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అంటారు. టీచింగ్ అసిస్టెంట్షిప్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అంటే అక్కడ ఒక ప్రొఫెసర్ కు మీరు అసిస్ట్ చేస్తారు. పర్ వీక్ 40 అవర్స్, 20 అవర్స్ నుంచి జనరల్గా పర్ వీక్ 20 అవర్స్ ఉంటుంది. అంటే రోజుకి 5 గంటలు, వారానికి 5 రోజులు. ఏంటి, ఇక్కడ ప్రొఫెసర్లు వచ్చి జస్ట్ పాఠం చెప్పిపోతారు. ఒక MS స్టూడెంట్ ఒక ప్రొఫెసర్ కు టీచింగ్ అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ఆ BS ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ చదివే స్టూడెంట్లకు ఎగ్జాములు కండక్ట్ చేయడం, వాళ్ళ అసైన్మెంట్ దిద్దడం, అప్పుడప్పుడు వాళ్ళ డౌట్లు క్లారిఫై చేయడం, కొన్నిసార్లు చిన్న చిన్న క్లాసులు తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్రొఫెసర్ చేయడు, టీచింగ్ అసిస్టెంట్ చేస్తాడు. సో ఒక ప్రొఫెసర్ కు మీరు అసిస్టెంట్ గా ఇస్తాడు. అందుకేంటి, మీకు యూనివర్సిటీలో చదువుకోవడానికి ఫీజు ఉండకపోగా, ₹1 కూడా ఫీజు ఉండకపోగా మీకు ఇంకా నెలకు $1,000 అట్లా మీకు చేతికి ఇస్తాడు లివింగ్ ఎక్స్పెండిచర్. చాలా మందికి ఇది వస్తుంది. మీకు మంచి అకాడమిక్ రికార్డు ఉండి, మంచి GRE స్కోర్ ఉంటే టీచింగ్ అసిస్టెంట్షిప్ వస్తుంది. రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అంటే యూనివర్సిటీలో కొన్ని రీసెర్చ్ జరుగుతుంటుంది. ఆ రీసెర్చ్ ప్రాజెక్టులో మిమ్మల్ని వర్క్ చేయమంటాడు పార్ట్ టైం, వారానికి 20 అవర్స్. అప్పుడు కూడా మీకు ఫీజు ఉండదు అండ్ చేతికి డబ్బులు వస్తాయి. ఇంకా నెలకు $1,000 స్టైఫండ్ వస్తుంది. ఇవి కాక గ్రాడ్యుయేట్ అసిస్టెంట్స్ అంటారు. గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ అంటే ఇప్పుడు జెనెటిక్స్ డిపార్ట్మెంట్ లో ఒక వెబ్సైట్ అడ్మినిస్ట్రేటర్ కావాలి. అప్పుడు ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ని జెనెటిక్స్ డిపార్ట్మెంట్ లో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ గా పెట్టుకుంటారు. అంటే వాళ్ళ వెబ్సైట్ అంతా ఇతను చూసుకుంటాడు. అగైన్ వీక్లీ 20 అవర్స్. అందుకు అతనికి కూడా ఫీజు ఉండదు, చేతికి $1,000 స్టైఫండ్ వస్తుంది. సో ఇట్లా అసిస్టెంట్షిప్లు అనేవి చాలా మందికి వస్తాయి. అసిస్టెంట్షిప్లుగా కొంతమంది మంచి బ్రిలియంట్ స్టూడెంట్ ఉంటే వాళ్ళకు ఫీ వెయివర్ అని వస్తుంది. ఫీ వెయివర్ అంటే మీ ఫీజులో డిస్కౌంట్, 50% డిస్కౌంట్ రావచ్చు, 100% డిస్కౌంట్ రావచ్చు. మీకు చేతికి ఏం డబ్బులు ఇవ్వడు, మీరేం పని చేయాల్సిన అక్కర్లేదు, జాబ్ చేయాల్సిన అక్కర్లేదు. మీకు సింపుల్ గా మీ ప్రొఫైల్ చాలా బాగుంది కాబట్టి మీకు 70% ఫీ డిస్కౌంట్ ఇస్తున్నా, 50 అప్పుడు కూడా మీ ఖర్చు చాలా తగ్గిపోతుంది. మూడో రకం ఆన్ క్యాంపస్ జాబ్స్. ఆన్ క్యాంపస్ జాబ్ అంటే సపోజ్ లా స్కూల్ ఉంటుంది. లా కాలేజీలో కంప్యూటర్లన్నీ మెయింటెనెన్స్ చేయడానికి ఒక MS కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కావాలి. వాళ్లకు వాళ్ళ పని చేసినందుకు వీక్లీ 20 అవర్స్ పని చేసినందుకు నెలకు ఒక $700, $800, $1,000 జీతం ఇస్తుంది. వీళ్ళు క్లాసులు అటెండ్ అయ్యి ఫ్రీ టైంలో పోయి అక్కడ కంప్యూటర్లు మెయింటెనెన్స్ అవన్నీ చేస్తారు. అప్పుడు పర్ మంత్ ఇంతనిస్తారు.
సో ఇలా రకరకాల స్కాలర్షిప్లు ఉంటాయి. మీరు పార్ట్ టైం జాబ్లు అంటే పోయి పెట్రోల్ పంపులలో షాపులలో పనిచేయాల్సిన అక్కర్లేదు. యూనివర్సిటీలోనే చాలా పార్ట్ టైం జాబ్లు ఉంటాయి. మీకు ఇలాంటివి ఏదైనా వచ్చిందనుకోండి, మీ ఖర్చు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అవుతుంది. మోర్ దాన్ 40% ఇండియన్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు వస్తాయి ఏదో ఒక రకం. అసిస్టెంట్షిప్, ఫీ వేవరో, పార్ట్ ఆన్ క్యాంపస్ జాబ్లో వస్తుంటాయి. ఇవేవి రాలేదు, మీరేమి పార్ట్ టైం జాబ్ చేయదలుచుకోవట్లేదు, సుఖంగా చదువుకొని రావాలి. అలాంటప్పుడు ఒక్కొక్క కాలేజీని బట్టి మీకు 25 lakhs నుంచి 35 lakhs లో మీ ఎంఎస్ మీరు కంప్లీట్ చేసుకొని మంచి కాలేజీలో కంఫర్టబుల్గా జాబ్లోకి వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి మీరు ఎవరైనా అమెరికా ఎడ్యుకేషన్ గురించి డ్రీమ్ చేస్తున్నట్లయితే ఇలాంటి ప్రొసీజర్లు ఫాలో కండి. మీకు ఏ విధమైన అప్లికేషన్ అసిస్టెంట్స్, అడ్మిషన్ అసిస్టెంట్స్ కావాల్సిన మేము ప్రొమాక్లో అది ప్రొవైడ్ చేస్తాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబరు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. I hope this video is helpful. Please subscribe to the channel. Thank you.